56, 57 సర్వే నెంబర్ల భూమి ఉన్నది. అటువంటి భూమిని ఈ నూకల అంగత్ కుమారు ఆయనకు మునగాల కృష్ణారావు గారికి సపోర్ట్ చేసి మాలాంటి దళితులను ఇబ్బంది పెడుతున్నాడు. అయితే ఈ నూకల అంగత్ కుమారు ఇంతకుముందు ఇట్లాంటి భూములు ఎన్నో ఆయనకి ఇప్పించిండు. ఎన్నో ఆయనకి ఇప్పించి కోట్లు పోతున్న భూమిని లక్షలకి ఆయనకి ఇప్పించడం వల్ల వీళ్ళిద్దరు కుమ్మక్కయి మాలాంటి పేదోళ్ళ భూములను అన్యాయంగా దౌర్జన్యంగా 5 రూపాయలు పోయేది 10 పైసలకు 10 పైసలు పోయేది రూపాయికి ఇప్పించుకుంటా ఇట్లాంటి లాంటి దళితుల భూములను కబ్జాలు పెట్టుకుంటా వీళ్ళకు రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు మొత్తం సపోర్ట్ ఉంది. ఎందుకంటే కృష్ణారావు గారు కోటీశ్వరుడు. ఆయన ఎన్ని కాసులు ఇస్తుండో ఆయనకు కొమ్ము కాస్తురు వీళ్ళంతా అధికారులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ. అయితే మా భూమి కూడా అదే పరిస్థితుల్లో కబ్జా పెట్టి మా భూములలోకి వెళ్ళి రోడ్లు వేసుకొని వాళ్ళ వెంచర్లకు దౌర్జన్యంగా రోడ్లు వేసుకొని మాది ఇది కన్న బాధపడ్డాం. కన్న బాధపడి అప్పులు తెరుపుకున్నాం. ఇంత కూలి 5 రూపాయల కూలి 10 రూపాయల కూలి చేసి మేము తెరుపుకున్నాం. తెరుపుకున్నాక మా దానికి వచ్చి ఇట్లా దౌర్జన్యం చేసి మేము 10 మాట చెప్పినాం. ఇప్పుడు ఈ సంవత్సరం అవుతుంది సార్ ఇట్లా మమ్మల్ని బాధ పెట్టబట్టి. ఎవరు బాధ పెడతారు? ఈయననే నూకలంగత్తు కృష్ణారావు గారు ఇద్దరు మమ్మల్ని ఇట్లా చేస్తారు. రాత్రి పిల్లలు 8 గంటల రాత్రి దాకా ఉంచుతారు. మమ్మల్ని రాఖీల పూర్ణం నాడు ఉంచుతారు, బోనాలు నాడు ఉంచుతారు. మెట్టు దిగకుండా పిల్లల నుంచి దీపాన్ని చేస్తారు. అంటే మిమ్మల్ని అమ్మమ్మని చెప్పిరా వాళ్ళు? అంగత్ గాని మా దగ్గరికే రాకుండా మేము వస్తేనే ఎరకైతుంది. మేము మా పెద్ద మనిషి 24 గంటలు ఈయనే ఉంటాడు. చేయనాలుకొని బతాం మేము అక్కడ. నువ్వు ఎందుకు పోతావు అంటే మరి అలికినాక మాకు పంట నష్టం అవుతుంటే ఏం బాధ కదా మాకు. పందులు వస్తున్నాయి, అడి పందులు వస్తున్నాయి, నెమ్లీలు వస్తున్నాయి. ఇవన్నీ నష్టమైతే మాకు ఎయిలు పెట్టి మాకు ఏం కాదా సార్? ఉన్నదే గింత మాకు ఎయిలు లేదు, లక్షలు లేదు, మాకు ఎకరాలు లేదు. సర్వే నెంబర్ ఏమన్నా తెలుసా అమ్మా? నాకు తెలియదు సార్. కృష్ణారావు ఊరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? మాకు తెలియదు సార్. కృష్ణారావు అని తెలుసు కానీ మాకు తెలియదు. మళ్ళీ నూకలు అంగతు భూమి ఇస్తారంటే మేము ఇయ్యం, అది పట్టభూమి అన్నాం. అంటే అంగత ఎందుకు ఇయ్యమంటే ఇయ్యమన్నాం. ఆయన ఏడుండో ఓనాడు మాట్లాడుకుంటారు అన్నారు. మాట్లాడుకుంటే కూడా అంగత రాలే, ఎవడు రాలే, ఇంటికి రాలే, ఎక్కడ రాలే. లోపల ఎక్కడ చేసిర్రు. నాకు ఆ బాధ టెన్షన్ వచ్చి కూడా నేను దాఖలు పడా సార్. ఇప్పటి కూడా నేను పానం కోలుకోలేదు. నేను కామినీలో ఉన్నా 10 రోజులు 15 రోజులు ఉన్నాను సార్ నేను. అప్పటికి కూడా ఇంకా కూడా మళ్ళా టెన్షన్ పెట్టబట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్ మళ్ళీ మొన్న కూర్చొని పెట్టి మొన్న 8 గంటల నాటి దాకా కూర్చొని వచ్చింది. మమ్మల్ని ఏమో మెట్లు దిగని అంటారు, మీరు ఇటు వచ్చి పని చేస్తారా సార్? అది న్యాయమేనా? ఇప్పుడు దీని గురించి నీకు స్ట్రోక్ వచ్చింది? దాని గురించి నాకు ఎన్నడేం నొప్పి లేదు, రోగం లేదు, నాకు ఎన్నడేం లేదు సార్. నేను పిల్లల కంటే కూడా నాకు ఆపరేషన్ కాలే. నేను ఇంట్లోనే కన్నా, నేను మంచిగా ఉన్నాం. మేము మాలలో సార్. నాకు ఏ రోగం రాలే, నాకు ఏది లేదు.